హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణుస్ వరల్డ్. నేనైతే ఈరోజు చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతుండగా దీనిలో పసుపు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ వేసుకున్నాను, కానీ కళ్ళుప్పు అవైలబిలిటీలో ఉన్నవాళ్ళు కళ్ళుప్పే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కళ్ళుప్పే బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్లోనే ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ పచ్చివాసన రాకుండా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయాక దీనిలో టమాటోలు వేసుకోవాలి. టమాటోలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటుకున్నట్టు వస్తుంది. అది మాడిపోకుండా ఉండటానికి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటోల్లోంచి వాటర్ సపరేట్ అయిపోయాక కొంచెం కారం వేసుకోవాలి. ఇదైతే నార్మల్ కారమేనండి, గొడ్డు కారం అంటారు కదా, పచ్చి కారం అంటారు, ఆ కారమే. నాన్ వెజ్ కర్రీల్లోకి ఈ కారమే బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకునే చికెన్ వేసుకోవాలండి. ఎప్పుడైనా చికెన్ని వాష్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాష్ చేసుకోకూడదు. మనం తీసుకునే చికెన్ మంచిగా లేతగా ఉంటే త్వరగా ఉడికిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా దానిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. చూడండి, నేను ఒక్క చుక్క వాటర్ వేయకుండానే చికెన్లో అంతా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ధనియా, జీరా, ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా గ్రేవీ కర్రీలా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం కూర దగ్గర పడ్డాక దీనిలో నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. ఈ గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడైనా కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత వేసుకుంటే అంత ఎక్కువగా టేస్ట్ బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.